పెద్దోడా ఇక నేను ఈ జాబులు గేబులు మానేద్దాం అనుకుంటున్నాను రా. అదేంట్రా సడన్ గా అంత వైల్డేషన్? మరి కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? దాందే ఉందరా, చంద్రబాబు ఇచ్చే 1000 రూపాయల ఓల్డేజ్ ఫంక్షన్ ని జగన్ 2000 చేస్తా అనేసరికి ఆ 2000 ఏదో నేనే ఇస్తా అన్నారు కదా బాబు గారు. ఇక్కడ కూడా 1000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3000 రూపాయలు పెన్షన్ 2000 నుంచి మొదలుపెట్టి అది అవకాశం ఉంటే 3000 కూడా తీసుకొని పోతానని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. రేపు జగన్ ఇంకో అడుగు ముందుకేసి 3000 అన్నాడు అనుకో, చక్క మా బామ్మ తాతయ్యకి తలో 3000 వచ్చేస్తాయి. అంటే సిగ్గు లేకుండా మీ బామ్మకి తాతకి వచ్చే ఫంక్షన్ మీద బతుకుతావు అన్నమాట. ఒరే నేను మరీ అంత ఎథిక్స్ లేనోని కాదు రే. మాకు ఆల్రెడీ రాహుల్ బాబు గారు పెట్టిన మినిమం ఇన్కమ్ స్కీమ్ ఉంది. మినిమం ఇన్కమ్ స్కీమా? దాన్నే కనీస ఆదాయ పథకం అంటారా. ఆదాయం లేని పేదవాళ్ళందరికీ రాహుల్ గారు డైరెక్ట్ గా బ్యాంకులోనే డబ్బులు వేసేస్తారంట. ఇక డ్వాక్రా మహిళలకు వచ్చే 10,000 రూపాయలు మా ఆవిడికి సరిపోతాయి. कांग्रेस पार्टी वाली सरकार गारंटी करके न्यूनतम आमदनी देने जा रही है. అంటే సంక్షేమ పథకాల పేరు చెప్పుకొని పనిచేసే సామర్థ్యం ఉన్నా చేయకుండా ఇంట్లోనే పడి తింటానంటావు. ఒళ్ళవ్వకుండా డబ్బులు వస్తున్నాయంటే ఎవరు మాత్రం కాదంటారా. ఒరే పిచ్చోడా, ఆయన పదవిలో ఉన్నంతకాలం నిధులు లేవు అని ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయినోళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయనేసరికి పథకాల మీద పథకాలు ప్రవేశపెట్టేస్తున్నారు. మరి వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారంట? అవునరా, నేను అసలు ఈ పాయింట్ ఆలోచించలేదు. అంత డబ్బులే ఉంటే ముందు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేయచ్చు కదా. నిజంగా పేదోళ్ళందరి కష్టాలు తీర్చగలిగేంత డబ్బులే ఉంటే పరిశ్రమలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రజలని మభ్యపెట్టి ఇలా శాతగాని దద్దమ్మలా తయారు చేయకూడదు. నువ్వు వీళ్ళ మాటలు నమ్మి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసావు అనుకో, తర్వాత నీ పని జాబు రావాలంటే బాబు రావాలి యాడ్ అయిపోద్ది. తర్వాత నీ ఇష్టం. For more updates, please subscribe 99 TV Telugu.